బాగా ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ. అది బాగా చలికాలం, మంచు కూడా పడుతుంది. సో ఒక ఆడామె కిటికీలో నుంచి చూస్తే వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ మీద ముగ్గురు ముసలోళ్ళు, దే ఆర్ వెరీ ఓల్డ్, ముగ్గురు ముసలి వాళ్ళు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటూనే ఆమె వాళ్ళని చూసి కొద్దిగా జాలిపడి వెళ్ళిందనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు మా ఇంటికి వస్తారా, నేనెవరో మీకు తెలీదు, మీరు మా ఇంటికి వచ్చి ఈరోజు నైట్ ఉండి రేపు మార్నింగ్ వెళ్ళండి, మిమ్మల్ని చూస్తుంటే మీకు ఆకలి వేస్తున్నట్టు అలసిపోయినట్టు ఉన్నారు అని చెప్పి చెప్తుంది. ఆ ముసలాల్లో ఒక ముసలతను, ఓల్డ్ మ్యాన్, ఏం చెప్తాడంటే, మీ ఇంట్లో మీ హస్బెండ్ ఉన్నారా అని అడుగుతాడు క్వశ్చన్. లేదు, ఈవినింగ్ వస్తాడు అని చెప్పిద్దామె. ఆయన ఏమంటాడంటే, ఓ అవునా, ఈవినింగ్ వస్తాడా, సరే మీరు మీ హస్బెండ్తో మాట్లాడి నన్ను వచ్చి పిలవండి మమ్మల్ని, అప్పుడు మేము వస్తాము అని చెప్పి చెప్తారు. షీ విల్ వెయిట్, ఆమె వెయిట్ చేసిద్ది. దట్ లేడీ విల్ వెయిట్ అంటిల్ ద ఈవినింగ్, వాళ్ళ హస్బెండ్ వస్తాడు. అండ్ షీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఇలా నేను వెళ్ళానండి, మన ఇంటి బయట ఒక ముగ్గురు ముసలి వాళ్ళు పక్కన కూర్చొని ఉన్నారు, నేను వాళ్ళని రమ్మని చెప్పాను, వాళ్ళు మీ హస్బెండ్ వచ్చిన తర్వాత మీ హస్బెండ్తో మాట్లాడిన తర్వాత రామ్మా అని చెప్పారు అంటే, అవునా సర్లే ఏముంది అందులో, ఒక రాత్రికే కదా పాపం పుణ్యం వస్తుంది, వెళ్ళి పిలుచుకురాపో అని చెప్పి పంపిస్తాడు వాళ్ళ వైఫ్ని. వాళ్ళ వైఫ్ వెళ్ళి పిలిచిద్ది, మీరు మా హస్బెండ్తో మాట్లాడాను, మీరు రావచ్చు మా ఇంట్లోకి ఈ రోజుకి నైట్ కంటే. మేమందరం రాము. ఆ ముసలి వాళ్ళు రిప్లై ఇస్తారు, మేమందరం రాము, నా పేరు సక్సెస్, ఆ పక్కన కూర్చున్నాడు కదా తను లవ్, అటుపక్క కూర్చున్నాడు వెల్త్, మా ముగ్గురులో మేము ఒక్కళ్ళమే వస్తాం, అందరం రాము, నీకెవరు కావాలో నువ్వు వెళ్ళి మీ హస్బెండ్తో డిస్కస్ చేసుకుని వచ్చి పిలు అని చెప్పి చెప్తాడు ఒక ఓల్డ్ మ్యాన్. ఐఎమ్ లవ్, నా పక్కన ఉంది సక్సెస్, అటుపక్క ఉంది వెల్త్ అని చెప్పి చెప్తాడు. వాళ్ళ వైఫ్ షీఈస్ ఎక్సైటెడ్ అండ్ వెంట్ టు ద హోమ్ అండ్ స్పోకెన్ విత్ హర్ హస్బెండ్. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పిద్ది, ఇట్లా వెళ్తుంది, ఇట్లున్నారంట ముగ్గురులో ఎవరు కావాలంటే, వాళ్ళ హస్బెండ్ సూపర్ ఎక్సైట్ అయిపోయి, గో అండ్ కాల్ వెల్త్, డబ్బుని వెళ్ళి పిలుపో, మన ఇంట్లో అంతా నింపేయని. ఆ ఓల్డ్ మ్యాన్ వచ్చి డబ్బుని వెళ్ళి పిలుపు అంటే, వాళ్ళ వైఫ్ అనేది, డబ్బులు ఎందుకండి, ఐ కాల్ ద సక్సెస్, నేను సక్సెస్ని పిలుస్తాను అని చెప్పి చెప్తుంది. ఈ కన్వర్జేషన్ అంతా వాళ్ళ పాప, చిన్న పాప డోర్ దగ్గర నుంచొని ఉంటుందన్నమాట. పిల్ల బయటకు వచ్చాము, నాకు లవ్ కావాలి అని ఎగిరిద్ది. సో వాళ్ళ ఇంట్లో లాస్ట్ పిల్లలు గారాబం ఎక్కువ కాబట్టి దే విల్ ఫాలో దేర్ డాటర్స్ వర్డ్స్. సరే నువ్వు వెళ్ళి లవ్ని పిలిచిపో అని చెప్పి చెప్తారు. సో ఆమె వెళ్ళిద్ది, తను బయటకు వెళ్ళి మీలో లవ్ ఎవరు అని అడిగిద్ది. ఒక ఓల్డ్ మ్యాన్ లేసి చేయెత్తుతాడు, మీరు ఐ విల్ అకామిడేట్ యూ టు దిస్ నైట్, యూ కెన్ కమ్ విత్ మీ, నేను ఈ నైట్కి మీకు అకామిడేషన్ ఇస్తాను, మీరు నాతో పాటు రండి, మా హస్బెండ్ మిమ్మల్ని పిలిచాలని చెప్పి డిసైడ్ అయ్యాము, యూ కెన్ కమ్ విత్ మీ అని చెప్పి చెప్తుంది. లవ్ లేచి నడవడం స్టార్ట్ చేస్తారనమాట. 2 feet వెళ్ళిన తర్వాత ఈవెన్ సక్సెస్ అండ్ వెల్త్ ఆల్సో ఫాలోయింగ్ దెమ్. ఈ లేడీ షాక్ అయిపోయింది, అదేంటి మీరు ఒక్కళ్ళే వస్తా ఉన్నారు, నేను లవ్ని పిలిచాను, మిగిలిన ఇద్దరు కూడా వస్తున్నారంటే. అప్పుడు అక్కడున్న లవ్ చెప్పిద్ది, ఆ లవ్ ఓల్డ్ మ్యాన్ ఉంటాడు కదా, ఆయన చెప్తాడు, నువ్వు సక్సెస్ని కానీ వెల్త్ని కానీ పిలిచింటే మిగిలిన ఇద్దరు బయటే ఉండిపోయేవాళ్ళం, నువ్వు లవ్ని పిలిచావు, వేరెవర్ దెర్ ఈస్ లవ్ దెర్ విల్ బి సక్సెస్ అండ్ వెల్త్. ఎక్కడైతే ప్రేమ, ఇఫ్ యూ లవ్ సంథింగ్, మీరు చేసే పనిని మీరు ఇష్టపడ్డారంటే మీకు సక్సెస్, వెల్త్, ఎవ్రీథింగ్ మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. మీరు అన్నింటినీ వదిలేసి పరిగెడితే అన్నీ మీ వెనకలు వస్తాయి, మీరు అన్నింటినీ పట్టుకుంటే వాటిని పట్టుకుంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. సో ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, లవ్ యువర్ సెల్ఫ్, love your family, love your work, you will get what you want. ఇది అక్కర్లేదు నేను చెప్పాను. సో హోప్ మీకు ఈ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నా. అండ్ నేను చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి మీరు మీ టార్గెట్స్ని, గోల్స్ని అన్నిటిని రీచ్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అ లాట్. డైలీ చదువుతాను ఇంటి దగ్గర. నేను చదివే ప్రాసెస్కి మేడం చెప్పిన ఇప్పుడు కొన్ని ట్రిక్స్ చెప్పారు కదా, అది కూడా కొన్ని యూజ్ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది అని నాకు అనిపించింది. మేడం చెప్పిన విషయాలు కూడా నాకు బాగా నచ్చాయి. నేను నా వేలో చదువుకుంటున్నా, కానీ ఈ ప్రాసెస్ కూడా కొంచెం చేస్తే బాగుంటుందని నా మనసుకి అనిపించింది. ఎందుకు ఇది నేను చేస్తానని మేడం చెప్తున్నాను, చేస్తాను.